ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో జరిగిన భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల భద్రత చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో నీటి శుద్ది పనులకు 4,000 కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే గోదావరి నదీ జలాలను ఉస్మాన్, హిమాయత్ సాగర్లతో నింపేందుకు సహకరించాలన్నారు. దీనికోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని విన్నవించారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో 7,85,000 ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని ఇండ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ స్కీమ్ల కింద నిర్మించే ఇండ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. దీనికి 16,100 కోట్ల వ్యయమవుతుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణ కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్రం బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణ రాయితీ 1,468 కోట్లకు పైగా నిధులు వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన కింద 89,987 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం సరఫరా చేసినట్లు తెలిపారు. దీని బకాయిలు 343 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలన్నారు. మరోవైపు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ, వరంగల్ సభ అంశాలపై చర్చించారు. సభకు హాజరు కావాలని రాహుల్ను ఆహ్వానించారు సీఎం. డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ సీఎం వెంటున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతోనూ వీరు భేటీ అయ్యారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సన్మానించారు. ఎంపీలు మల్లు రవి, సురేష్ షట్కర్, అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఖర్గేకు బర్త్డే విషెస్ తెలిపారు నేతలు.